వెల్కమ్ టు RN99 న్యూస్. ప్రతి సంవత్సరం బతుకమ్మ రంజాన్ పండుగలకు బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు మహిళలకు తన సొంత ఖర్చుతో చీరలు పంపిణీ చేస్తానని గురువారం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని వార్డులో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిన కౌన్సిలర్ బండి ప్రభాకర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ వార్డులో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయంగా సేవాపరంగా కార్యక్రమాలు చేపడుతున్న మంచి మనసున్న కౌన్సిలర్ బండి ప్రభాకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండి ప్రభాకర్ వార్డులోని 500 మంది మహిళలకు తన సొంత ఖర్చుతో ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరల పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలకు గాను కౌన్సిలర్ని అభినందించిన వార్డు ప్రజలు. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన మిస్సెస్కి అమ్మ కంగ్రాచులేషన్స్ టు యూ. బండి ప్రభాకర్ దగ్గర ఉన్న మంచి మనసుకొని మన బెల్లంపల్ల మహిళా సోదరిమణులకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని, మనం బెల్లంపల్లి కలకల ఎప్పుడు అభివృద్ధి కావాలనే ఆలోచనలో మీ అందరు ఇచ్చిన ఓట్లతో నేను ఇవాళ నిలబడి మీ ముంగట మాట్లాడే ఒక అవకాశం దొరికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్న సోదరులారా మీ అందరికీ. ఇక వేదికపై ఉన్న మా రామచంద్ర గారు, మా చైర్మన్ శ్వేతమ్మ గారు, తామర శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు, ఇంకా వేదికపై ఉన్న పెద్దలందరికీ, ప్రత్యేకంగా తుంగల మల్లేశం గారికి, సీనియర్ నాయకులు, మా నాయకుతో పనిచేసిన వ్యక్తి. ఒకటి ఏంటంటే మన బెల్లంపల్లి చాలా వెనుకబడి ఉన్నదని అందరికీ తెలిసిన విషయం. నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని మా రామచంద్ర చెప్పినట్టు ఎట్లా ఎవరికి అభివృద్ధి చేయాలనే పనితోనే ప్రత్యేకంగా వచ్చిన. అందుకోసం ఈసారి ఇప్పుడు బుగ్గ రోడ్ కోసం కూడా ఇనాగ్రేషన్ చేయకపోతున్నాను. రోడ్ ఏనికే మహాశివరాత్రి రోజున మీరందరితో పాటు ఆ రోడ్డు మీద నడిచి దేవాలయంలో ఆశీర్వాదం పొంది మీ అందరికి సేవ చేసుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నాను సోదరులారా. ఇదంతా మీరు మనసులో పెట్టుకోమని నేను కోరుకుంటున్నాను. ఈ సద్దుల బతుకమ్మకు 10వ తారీఖు మా సతీమణి రమణ వస్తుంది. మహిళా సోదరి మనులతో అందరితో కలిసి ఒక అవకాశం ఉంటుంది. ఆమె అయితే ఆడలేదు, ఎందుకంటే ఆమె మోకాలు నొప్పులు ఉన్నాయి. కూర్చుంటుంది, మీ అందరితో కలిసి మాట్లాడుతుంది. మీకున్న సమస్యలు కూడా క్యాంప్ ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు వచ్చి ఆమెతో కలవచ్చు. ఆమె టైం చెప్తా, ఆమెతో మాట్లాడుకున్న తర్వాత మీ సమస్యలు ఏమున్నా కూడా మీకు చెప్పుకునే అవకాశం ఇప్పించేది ఒక కార్యక్రమాన్ని కూడా పెడుతున్నా. ఇప్పుడున్న మహిళా సోదరులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏ దానికి కూడా మీరు వెనుకకు పోవద్దు. మీకున్న ఏ రిక్వెస్ట్ ఉన్నా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ కలగండి. మేము సేవ చేయడానికి వచ్చినప్పుడు మీకు బాధ పెట్టడానికి రాలేదు. ఇది ఒకటి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోమని నేను కోరుకుంటున్నాను. మన ముంగట మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పుడే 64 కోట్లతోని ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లికి తాగే నీళ్ళ కోసం పైప్ లైన్ కూడా వర్క్ స్టార్ట్ చేయించే అవకాశాన్ని కూడా నేను చేస్తున్నా. అది కూడా కొబ్బరికాయ కొట్టేసిన. అదిగాక 450 కోట్లతోని ఒక వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఎల్లంపల్లికి వెళ్ళి బెల్లంపల్లికి పైప్ లైన్ ద్వారా డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా మొత్తం బెల్లంపల్లికి 2 ఏళ్లలో కంప్లీట్ చేసే బాధ్యత కింద నేను తీసుకొని మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మీ అందరికీ కోరుకుంటున్నాను. సింగరేణి కంపెనీల సిఎండి గారితో మాట్లాడినా 13వ వార్డు ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో కేసీఆర్ ఇచ్చిన చీరలు ఏ రోజు కూడా వాళ్ళు కట్టిన సందర్భం లేదు. ఇవాళ నేను నీళ్ళలో పోతే అన్న మాకు చీరలు కావాలని చెప్పేసి అడగడంతో వెంటనే నేను అర్థం చేసుకొని ఇలా నా సొంత డబ్బులు పెట్టేసి వాళ్ళందరికీ ఇక్కడ 13వ వార్డులో ఉన్న ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఖచ్చితంగా ఏదైతే ఈరోజు స్టార్ట్ చేసినో ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఆడపడుచులకు 13వ వార్డులో ఉన్న ప్రతి మహిళకు కూడా పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ, అట్లాగే మన ముస్లిం సోదరులకు కూడా వాళ్ళ పండుగ సందర్భం కూడా వాళ్ళకు కూడా బట్టలు కూడా పంపిణీ చేస్తారని తెలియజేస్తూ, అలాగనే ఈ యొక్క ప్రోగ్రామానికి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు అందరూ రావడం జరిగింది. చాలా ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరిగింది. అందరికీ కూడా ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా నా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చీర తీసుకొని అందరూ ఆడపడుచులు అందరూ
ఈ దసరా సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.